గతంలో దళితవాడలో కేసీఆర్ నిద్రలు చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వట్టూరులో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పల్లెనిద్ర చేశారు. ఇవాళ ఉదయం గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని తెలిపారు. గతంలో కేసీఆర్ హామీలు ఇచ్చి మోసం చేశారని, నేడు తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందంటున్న ఎమ్మెల్యే ఐలయ్యతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఏదైతే దళితవాడలో పల్లెనిద్ర పేరుతో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినటువంటి ఇళ్లలో నిద్ర చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం వట్టూరులో పల్లెనిద్రలో పాల్గొన్నటువంటి ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య ఉన్నారు. అన్న, ఏంది ఇక్కడ పల్లెనిద్ర చేయడానికి కారణం ఏంది? ఇదే ఇల్లును ఎందుకు ఎంచుకున్నారు? గతంలో దళిత ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతోటి గద్దెనెక్కిన కేసీఆర్ ఆలయ నియోజకవర్గం మూటకొండూరు మండలం వట్టూరు గ్రామంలో దళిత ఇంట్లో నిద్ర చేసి 2007లో ఈ దళితవాడలో చేసి గత 40 ఏళ్ల కింద ఇందిరమ్మ రాజ్యంలో అప్పుడు ఇండ్లు పట్టాలిచ్చి ఇండ్లు కొనిచ్చి ఇండ్లు కట్టించింది. అప్పుడు కూడా 28 ఏళ్ళు ఈ వట్టూరులో దళితులకు శాంక్షన్ అని ఈ దళితుల ఇండ్లు చూసి 2007లో కేసీఆర్ గారు అప్పుడు నేను పెద్ద ఉద్యమ నాయకుడిని, దళితులను ముఖ్యమంత్రి చేస్తా, దళితులను అభివృద్ధి చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి దళితులతోటి గద్దెనెక్కి ఏదైతే ఇక్కడ పల్లెనిద్ర చేసినటువంటి ఇల్లును కూడా మర్చిపోయి వీళ్ళందరికీ హామీ ఇచ్చిండు. కాంగ్రెస్ ఇచ్చేటివి 70 ఇండ్లు, మాకు అధికారం ఎగిరి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి 2 సార్లు అధికారం వచ్చి కూడా ఒక్క రూమ్ కూడా ఇక్కడ కట్టేయలేదు. ఈ దళితులను మోసం చేసిండు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, వీళ్ళకు ఇల్లు జాగి ఇస్తాడు, 2 ఎకరాల భూమి అని చెప్పిండు, దళితులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఏ ఒక్కరు కూడా న్యాయం చేయలే. ప్రతి కుటుంబంకి ఆశ చెప్పి ఆ రోజు పల్లెనిద్ర చేసి భోజనం చేసి మటన్ ముక్కలతో తినిపోయి ఈ ఊరినే మర్చిపోయిండు. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దోసుకొని వలకాడు చేసిండు. ఏదైతే కేసీఆర్ గతంలో మాట ఇచ్చి మాట తప్పిండో ఈ ప్రజాప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకొని ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రజాపాలన వచ్చింది. కాబట్టి ఏదైతే ఆలయ నియోజకవర్గంలో వాసాల మరి ఆయన ఫామ్ హౌస్ నుంచి యారుటకు వచ్చే రోడ్డు వెళ్ళిపోవడం కోసం ఊరిని వల్లకాడు చేసిండు. ఈ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు శాంక్షన్ చేసింది. దాంతోపాటు ఏదైతే గతంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో మర్చిపోయినటువంటి అభివృద్ధిని కూడా వాసాల మరికి 200 ఇండ్లు, అదేవిధంగా మూటకొండ మండలం వట్టూరులో కేసీఆర్ పల్లెనిద్ర చేసినటువంటి ఇండ్లను కూడా చూస్తే పరిస్థితి ఘోరంగా ఉంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు కూడా 28 ఇండ్లు శాంక్షన్ చేసి తెలంగాణలో మొట్టమొదటగా ఆలయ నియోజకవర్గం మూటకొండ మండలం వట్టూరులో పల్లెనిద్ర చేసి మళ్ళీ 28 మందికి రేపు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి రేపు ముగ్గురు కూడా పోయడం జరుగుతుంది. గతంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో కనీసం దళితులను మర్చిపోయిండు. కాంగ్రెస్ 70 ఇండ్లు నాకు అధికారం డబుల్ బెడ్రూమ్ అన్నాడు. కనీసం ఈ గ్రామాల వైపు కూడా చూడలే. అన్నం పెట్టిన పాపానికి సున్నం పెట్టిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసినాం అంటారు. ఈ వట్టూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేయలేదా? మీరు చేయడానికి గల కారణం ఏంటి? ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లే అక్కడొక్కడ మండల కోతాన కట్టిండు, కానీ అది కూడా ఉపయోగంగా లేవు. నేనేమంటున్నా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఎవరికి ఒక ఇల్లు కట్టియలే, కొత్త రేషన్ కార్డు ఇవ్వలే, ప్రజా సంక్షేమం జరగలే. ఆ కుటుంబం దోసుకొని దాచుకొని ఇలా పంపకాలతో కూడా పంచాయతీ వస్తుంది. కవితకు హరీష్ రావుకు, కవితకు సంతోష్ రావుకు వాళ్ళ పంపకాల్లో ఇలా తేడాలు వచ్చాయి కాబట్టి బయటపడుతున్నారు. దోసుకున్నదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనించారు కాబట్టి దోసుకున్నది దాచుకుని పంచుకోవడంలో వాళ్ళ పంచాయతీ వస్తున్నాయి. ఎక్కడ కూడా ఏ పేదోళ్లకు సంక్షేమం అందియలే. ఆయన స్వయంగా పల్లెనిద్ర చేసినటువంటి ఈ వట్టూరు గ్రామంలో కనీసం ఒక్క దళితునికి ఒక్క ఇల్లు కాదు కదా, కనీసం ఆ ఊరిని కూడా మళ్ళీ ఊసెత్తి చూడలేదు. ఆ రోజు ఇక్కడనే నిద్ర చేసి ఇదే గ్రామంలో భోజనం చేసి మూలు బొక్కలు తిని మీ ఇంటికి ఉద్యోగం ఇస్తా, ఇందిరమ్మ ఇల్లు కట్టి మన డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఎన్నో సంక్షేమాలు ఇస్తారని మాయమాట చెప్పి దళిత ఓట్లతోటి ఎస్సీ ఎస్సీ మైనార్టీ ఓట్లతోటి గద్దెనెక్కిన కేసీఆర్ మర్చిపోయింది. కాబట్టి ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రతి అర్హులందరికీ, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు పెద్దపీట వేసి అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాటిని పురోగతి ప్రతి మార్నింగ్ వాక్, ప్రతి ఆదివారం సోమవారం మార్నింగ్ వాక్ ద్వారా ఏదైతే మేము శాంక్షన్ చేసినామో వాటి పురోగతి చెందడానికి 119 నియోజకవర్గాల్లో ఇలా ఆలేరు మొదటి స్థానంలో ఉంది. ఎక్కడికక్కడ కలెక్టర్, ఆర్డీఓ, జేసీలు అందరూ కూడా పురమాయించి అధికారం పురమాయించి ప్రభుత్వ ధరకే సిమెంటు, ప్రభుత్వ ధరకే సలాకి, ఇసుక కూడా సప్లై అయ్యే విధంగా ఇచ్చిన ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసి ఇప్పటికే సుమారు ఒక 50 గృహప్రవేశాలు చేసినాం. ఇది మనం చూస్తున్నటువంటి ఇల్లు. ఇది ఇక్కడ నాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఈ ఇంట్లో నిద్ర చేసిండు.
ఇది 40 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇల్లుగా చెప్తున్నారు. అదే ఇంట్లో ఇవాళ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లైలయ్య ఇల్లు మంజూరు చేసి ఇక్కడ నిద్ర చేస్తున్నారు. ఏదైతే ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి 3500 ఇండ్లు వచ్చాయి. ప్రతి గ్రామానికి సంబంధించి కూడా దళితవాడలో పల్లె నిద్ర చేసి గ్రామ సమస్యలు తెలుసుకొని ఇళ్ల నిర్మాణం సంబంధించి వేగం చేసేలా చూస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా కూలేశ్వరంగా మారింది. అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో అన్ని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లైలయ్య అంటున్నారు. ఒట్టు నుంచి కెమెరామెన్ రవితో అశోక్.